తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్న చందంగా ఉందట అనంతపురం జిల్లాలో పార్టీ అధ్యక్షుల ఎంపిక. ఊహించని రీతిలో కొత్త అధ్యక్షులను ప్రకటించడం జిల్లా నేతలను ఒకంత ఆశ్చర్యానికి గురిచేసిందట. సీనియర్లు, బలమైన నేతలు చాలామందే పదవి కోసం ఆశపడినప్పటికీ ఒకరిద్దరి పేర్లు బలంగా వినిపించాయి. కానీ ఫైనల్గా ఇటీవల ప్రకటించిన జాబితాలో కొత్త వ్యక్తులు తెరపైకి వచ్చారు. ఉమ్మడి అనంతపురం అధ్యక్షుల ఎన్నికల్లో ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందు నుంచి ఎంతో మంది ఆశావహులు పదవి కోసం యత్నించారు. అనంత అధ్యక్ష ఎన్నికలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులకు పదవి వస్తుందన్న ప్రచారం జరిగిన చివరి నిమిషంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు పేరు ఖరారైంది. చివరి నిమిషం వరకు నాగరాజు పేరు ఎక్కడా వినిపించలేదు. తొలుత పార్టీ నుంచి వచ్చిన లిస్టుగా ప్రచారం జరిగిన జాబితాలో అనంతపురం అధ్యక్షుడిగా కాల్వ శ్రీనివాసులు, సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు పేర్లు ఉన్నాయి. కానీ ఫైనల్గా పార్టీ విడుదల చేసిన జాబితాలో అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పూల నాగరాజు పేరు ఉండటం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసిందట. ఉమ్మడి జిల్లాలో కాకలు తీరిన నేతలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మంత్రులు, పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నాయకులు ఇప్పటికీ కొనసాగుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించిన వారెందరో ఉన్నారు. ముందు నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోటగా నిలుస్తోంది. గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు అఖండ విజయం సాధించారు. ఎన్నికల ముందు తాత్కాలిక కమిటీల నియామకంలో 2 జిల్లాల్లో పార్టీ అధిష్టానం బీసీలకు పెద్దపీట వేసింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వెంకటశివుడు యాదవ్ను అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, శ్రీ సత్యసాయి జిల్లాకు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన అంజినప్పను నియమించారు. పార్టీ అధికారంలోకి రాగానే సైకిల్ పగ్గాల కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుల నియామకానికి 2 నెలలుగా ఉమ్మడి జిల్లాలో చాలా కసరత్తే జరిగింది. 2 జిల్లాల్లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశాలకు అధ్యక్ష ఎంపిక కోసం నియమించిన 3 సభ్యుల కమిటీ హాజరైంది. ఆశావహుల నుంచి ప్రతిపాదనలు సేకరించారు. అధ్యక్ష పదవికి ఎవరు అర్హులన్న దానిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో పాటు మాజీ ఎంపీపీ రాప్తాడు నియోజకవర్గానికి చెందిన రంగయ్య పేర్లను అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రతిపాదించినట్లు సమాచారం. మంత్రి సవితమ్మతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జిల్లాలో కీలకంగా ఉన్నారు. ఎంపీ పార్థసారథితో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బీసీ సామాజిక వర్గానికి చెందిన గుండుమల తిప్పేస్వామిని ప్రతిపాదించినట్లు గతంలో ప్రచారం జరిగింది. ఎమ్మెల్యే బాలయ్య సమావేశానికి రానప్పటికీ తిప్పేస్వామికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మంత్రి సవితమ్మ ఎవరి పేరు ప్రతిపాదించింది అనేది బయటికి రాలేదు. తిప్పేస్వామితో పాటు పల్లె రఘునాథ్ రెడ్డి పేర్లు బలంగా వినిపించాయి. నిన్నటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన అంజినప్ప తనకే మరోసారి అధ్యక్ష పదవి వస్తుందని భావించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మద్దతు తనకు ఉందని బలంగా నమ్మారు. చివరికి మడకసిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజును సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవి వరించింది. ఎమ్మెల్యే రాజుకు అధ్యక్ష పదవి రావటాన్ని టీడీపీ శ్రేణులు అస్సలు ఊహించలేదట. సామాజిక వర్గాల సమీకరణ, బలమైన వాగ్ధాటిగల నాయకుడు కావడంతో రాజును పదవి వరించిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. భవిష్యత్తులో వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇవ్వాలన్నా, వారి విమర్శలు, కార్యక్రమాలను తిప్పికొట్టాలన్నా రాజులాంటి బలమైన నేత అవసరమని పార్టీ పెద్దలు భావించారట. ఇక అనంతపురం జిల్లాలోనూ చాలా మంది ఆశావహులు అధ్యక్ష పదవిని ఆశించారు. సీనియర్ నేతలు గడ్డం సుబ్రహ్మణ్యం, కళ్యాణదుర్గంకి చెందిన రామ్మోహన్ చౌదరి అధ్యక్ష పదవిని ఆశించారట. నిన్నటి వరకు అధ్యక్షుడిగా కొనసాగిన వెంకటశివుడు యాదవ్ మరోమారు తనకే పదవి దక్కుతుందని ఆశపడ్డారు. స్థానిక మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు జిల్లా సీనియర్ నేతల అండదండలు ఉన్నాయని వెంకటశివుడు చెప్పుకొచ్చారట. వీరితో పాటు పలువురు సీనియర్ నేతలు 3-మెన్ కమిటీకి అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారట. పార్టీ 4 రోజుల కిందట ప్రకటించిన జాబితాలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసుల పేరు అనంత అధ్యక్షుడిగా ఉంది. రాయదుర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాల్వ శ్రీనివాసులు ఎన్నికల ముందు వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆయన పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై కాల్వ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారట. ఎమ్మెల్యేగా రాయదుర్గంలో బిజీగా ఉంటున్నానని, అధ్యక్ష పదవి తనకు వద్దని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ముందు వాపోయారట. ఖచ్చితంగా తాను ఆ బాధ్యతలు చేపట్టలేనని తెగేసి చెప్పారట. కాల్వ శ్రీనివాసులు అభ్యర్థులను పరిగణనలోకి తీసుకున్న అధిష్టానం అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజును అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించింది. జాబితాలో పేరు ప్రకటించే వరకు పూల నాగరాజు పేరు ఎక్కడా వినిపించలేదు. ముందు నుంచి ఆయన పేరు ఏ స్థాయిలోనూ పరిశీలనలోనూ లేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కాల్వ శ్రీనివాసుల తిరస్కరణతో అధ్యక్ష పదవి పూల నాగరాజును వరించిందట.
పార్టీలో యువనేత లోకేష్ చొరవతో ఇటీవల అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారట. అందులో భాగంగానే యువతకు పెద్దపీట వేస్తున్నారని, సమర్థత, నమ్మకానికి పట్టం కట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నిన్నటి వరకు పార్టీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలను అధిష్టానం ఏ విధంగా సంతృప్తిపరుస్తుందో, వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందో చూడాలి.